ఆ రాముడైన అనుమానం వచ్చి సీతాదేవిని అడవికి పంపించొచ్చేమో కానీ ఎన్ని అవమానాలు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా సరే నీ చేయి మాత్రం వదలడు ఈ రిసేంద్రుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్న ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకోసం రిషిధరాల గురించి ఒక మంచి కవిత రాసుకొచ్చాను. సో మీ అందరికీ తెలుసో తెలియదో త్వరలో గుప్పెడంత మనసు సీరియల్ శుభం కోటి పలకబోతుంది. అయినా పర్లేదు, ఎవరు కంగారు పడవసరం లేదు. ఎందుకంటే మన చిన్న ఛానల్లో ఎప్పటికీ అప్పుడు రిషిధరాల గురించి, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న లవ్ గురించి మంచి కవిత్వాలతో మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, మన చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో నేను రాసిన కవిత్వాలు మీ ఫోన్లోని ఆర్ మీ ల్యాప్టాప్లోని దర్శనమిస్తాయి. ఇప్పుడైతే మనం కవిత్వాన్ని స్టార్ట్ చేసేద్దాం. కాలంతో పాటు సాంప్రదాయాలు మారొచ్చేమో కానీ నీవే నా సర్వం అనే మాట మాత్రం మారదు. కాలంతో పాటు సంస్కృతి మారొచ్చేమో కానీ నీవే నా సర్వం అనే మాట మాత్రం మారదు. కాలం చెల్లిన పువ్వుకి వెదజల్లే సువాసన మారొచ్చేమో కానీ కాలం చెల్లిన నా శ్వాస ఆగిన నీ ప్రేమపై నేను పెంచుకున్న ఆశలు మాత్రం మారవు. దేశం మారే కొలిది భాషలు మారొచ్చేమో కానీ ఏ దేశంలో ఉన్నా సరే నేను నీకు పంపించే ప్రేమ సందేశాలు మాత్రం మారవు. కొంత దూరం ప్రయాణించిన నది దారి మళ్ళొచ్చేమో కానీ కడదాకా నీతోనే ప్రయాణించాలని నా మది ఎంచుకున్న దారి మాత్రం మళ్ళదు. ఎన్నో కష్టాలను భరించిన గొంగలి పురుగు రంగులు దిద్దుకొని అందమైన సీతాకోక చిలుకగా మారొచ్చేమో కానీ ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నా గుండెల్లో అందమైన రంగులతో దిద్దిన నీ రూపం మాత్రం మారదు. ఆ రాముడైన అనుమానం వచ్చి సీతాదేవిని అడవికి పంపించొచ్చేమో కానీ ఎన్ని అవమానాలు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా సరే నీ చేయి మాత్రం వదలడు ఈ రిసేంద్రుడు. ఫ్రెండ్స్, రిషి మరియు వసుధరాల మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే రిషిధరాల గురించి మీ అభిప్రాయాన్ని ఈ కిందన కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.